అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పెద్ద పెద్ద వ్యక్తులు, కార్పొరేట్స్ ఏం చేసినా సరే మనం అన్ని తప్పులుగానే చూస్తాం, భూతద్దం పెట్టి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం చూస్తే కనుక వెస్ట్రన్ సొసైటీస్లో వారెన్ బఫెట్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, మార్క్ జుకర్బర్గ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు వాళ్ళ వెల్త్ని డొనేట్ చేస్తూనే ఉంటారు. దాన్ని మనం సస్పిషన్తో చూడం. ఎవరైతే ఇండియన్ కార్పొరేట్స్ మనం చేస్తారో దాన్ని మాత్రం మనం చాలా సస్పిషన్తో చూస్తాం అనమాట. అంటే ప్రతి పనిలో చెడు వెతుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రతి పనిలో వాళ్ళ కంప్లైంట్స్ ఉందా లేదా అనే దాని మీద సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అయిందనమాట. అదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు, వాళ్ళకి అంత పెద్ద మనసు ఉందా, లేకపోతే ఏనుగులు నమ్ముకుంటున్నారు, ఏనుగులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ విరుద్ధం, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ కింద వీళ్ళని బుక్ చేయాలి, ఇలా రకరకాల ట్రెండ్స్ అనమాట. అంటే ప్రపంచంలో మంచి పని చేయడానికి కూడా భయపడే రోజులు అనమాట. గుడ్ సమారిటన్ సంబంధించి కూడా చట్టాలు తేవాల్సిన రోజులు వచ్చాయి. అంటే రోడ్డు మీద ఎవరిని వెళ్తున్నారు అనుకోండి, కాపాడితే మన మీదకి ఏమొస్తుంది అని చెప్పి మనం చాలా వరకు భయపడి ముందుకెళ్ళిపోతుంటాం. ప్రపంచంలో మనం చాలా కేసులు చూసాం. ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారో, సపోర్ట్కి వెళ్తుంటారో వాళ్ళనే హరాస్ చేసే పరిస్థితి వచ్చిందనమాట. ఇవన్నీ పక్కన పెట్టి మంచిని ఎత్తుకుంటూ మంచి నేర్చుకుంటూ ముందుకెళ్తే ప్రపంచం, సమాజం రెండు బాగుపడతాయి.